చెప్తున్నా. ప్రేక్షకులకి మరొకసారి స్వాగతం. ఈరోజు మన హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ పర్వత సంజీవిని హనుమాన్ దేవాలయం కరెంట్ ఆఫీస్ పక్కన ఇక్కడికి వచ్చున్నాము. ఇక్కడ అర్చకుల వారితో కలిసి హనుమాన్ యొక్క ప్రాముఖ్యత, హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యత, ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను సంజీవిని పర్వత వీరాంజనేయ దేవాలయం యొక్క అర్చకుడిని. గత 7 సంవత్సరాల నుంచి నేను యొక్క దేవాలయం లోపల సేవ చేస్తున్నాను, కైకర్యం చేసుకుంటున్నాను. నా పేరు సంతోష్ కుల్కర్ని. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనోజమం మారుతత్తుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టాం వాతాత్మజం వానయోతముఖం శ్రీరామదూతం శిరసా నమామి. లోక కళ్యాణార్థం మనము హిందూ సాంప్రదాయం లోపల అనేక రకాల పండుగలు మనము కులమతాలకు భేదాలకు అతీతంగా మనం జరుపుతూ ఉంటాము. అందులో ప్రతి మాసానికి ఒక పండుగ వచ్చినా కానీ దీన పేదవాళ్ళు అందరూ కలిసి మనము మన సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్క కార్యక్రమం లోపల ప్రతి ఒక్కరికి కూడా సహభాగమై పాల్పంచుకొని ఆ దైవ కార్యక్రమం లోపల మనము చేరుకుంటామని అందరినీ సంతోషంతో ప్రార్థిస్తున్నాను. అయితే ఇవాళ విశిష్టత మనం సంగారెడ్డి లోపల ఈ కరెంటు విద్యుత్ కార్యాలయం లోపల ఉన్నటువంటి సంజీవిని పర్వత వీర హనుమాన్ దేవాలయం లోపల గత 70 సంవత్సరాల నుంచి కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఎవరైతే వారి యొక్క కోరికలు కోరుకుంటారో అవి అతి త్వరలో నిర్వహిస్తారు ఆ భగవంతుడు. కాబట్టి ఇక్కడ వాస్తవానికి భగవంతుడు ఆ ఆంజనేయ స్వామి నిలువుగా ఉన్నాడు, ప్రతి ఒక్క మనోకామనాలు పూర్తి చేస్తాడని చెప్పేసి. కావున ఈరోజు హనుమాన్ విజయోత్సవం ఉంది. మనకు హనుమాన్ విజయోత్సవం తర్వాత వచ్చే వైశాఖ మాసం లోపల దశమి లోపల హనుమాన్ జయంతి ఉంది. మనము 2 గిడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాము. మరి విజయోత్సవం అంటే ఆ స్వామివారిని ఊరేగింపు చేసి ఆయన ఒక ఆశీస్సులు మనం తీసుకుంటాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా లోకా సంస్థ సుఖినో భవంతు అని చెప్పేసి మనము ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని అందరికీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.